హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అన్నోళ్ళ దగ్గర అయితే ఇక్కడైతే ఆవుల షెడ్ ఒకటి ఉంది. ఆవులు అయితే ఉన్నాయి. అన్న మీ పేరునా? ఆనంద్ రెడ్డి. ఆనంద్ అండి. మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి ప్రజెంట్? 6 ఉన్నాయి. 6 ఆవులు. ఇప్పుడైతే 6 ఆవులు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఆవులు ఉంటాయి ఈ షెడ్ లో? ఇప్పుడు పెడతా ఉంటే మేము 15, 16 ఆ, పెట్టేది తక్కువ చేసుకుంటాం. ఇప్పుడు తగ్గించినారా? మొత్తం ఎన్ని ఆవులు పెట్టే షెడ్ ఇది? ఇది 20 ఆవులు పడతాయి. 20 ఆవులు పడతాయా ఆవులు? పెట్టినారా 20 ఆవులు? పెట్టినాము. ఆ, పెట్టి కూడా అమ్ముకుంటూ వచ్చినాము. అమ్ముకుంటూ వచ్చేసినారు. ఇప్పుడు ఆ. ఇప్పుడు ఎన్ని పెట్టినారు? ఇప్పుడు ఈ 3 6 ఉండే అంతే. ఆవులు దూడలు లేవా? చూడండి. దూడలు ఓన్లీ ఆవులే. పాలు ఇచ్చేదానికి మీరు ఆవులు మట్టుకే పెట్టుకుంటారు? దొల్లే తరుపులు కట్టినాయి. అవి కూడా ఇవి 3 ఇప్పుడు పాలు ఇస్తున్నాయా? ఎన్ని లీటర్లు ఇస్తాను పాలు రోజు మీద? రోజు ఒకటి 12, 13 ఇస్తుంది, ఒకటి 10 ఇస్తా ఉంది. చెన్నల్లో దీని 6, 7 ఇస్తా ఉంది. 6, 7 లాస్ట్ లో 25 లీటర్లు అవుతాయి పూటి మీద 25 పడుతుండ. 20, 50 లీటర్లు రోజు మీద పడుతుండయా? 50 లీటర్లు. ఇప్పుడు అంతా బకెట్లు అంతా అరేంజ్ చేసినారు కదా మీరు? ఆటోమేటిక్ ఇది నీళ్ళు తొట్టి ఉందే, నీళ్ళు తిప్పుకుంటాము. తొట్టి ఎన్ని కావాలండి కలుపుకుంటాము. ఇవన్నీ నీళ్ళు ఫీడ్ చేసి నీళ్లకు ఫీడ్ కలుపుకునేదానికి నీళ్ళు మంచి నీళ్ళు దాపలేదు దీంట్లో. అంతే అంతేలే. బయట తాగుతాయి. అంతేలే. వేరే తొట్టిలో ఉన్నాయి, ఆ తొట్టిలో తాగుతాయి. షెడ్ మీరేనా కట్టుకోండి? ఎంత అయింది అప్పుడు కట్టుకునేది? అప్పుడు ఎంత 3 లక్షలు 3 లక్షలతో కట్టేసినారు. ఇప్పుడు కట్టాలంటే ఒక 10 లక్షలు. 15 ఏళ్ళ ముందు కట్టినారు ఈ షెడ్. 20 ఆవులు పెట్టినారు అప్పట్లో మీరు? లోపల అన్ని ఆవుల షెడ్ లోపల అన్నైతే చూపిస్తున్నాడు. మిల్క్ మిషన్ కూడా ఉంది. మిషన్ కూడా పెట్టినారు కదా? అన్ని ఉన్నాయి. గడ్డి మిషన్, సర్వీసింగ్ మోటార్, ఆవులు కడిగేదానికి అన్ని ఉన్నాయి. మిల్క్ మిషన్ ఇది చూడండి. 20 ఆవులు పెట్టినారు, మిషన్ పెట్టినారు. ఆవుల షెడ్ అంతా నెట్టి రెడీ చేసినారు. చూడండి. ఈ లైన్ లో ఎన్ని కట్టచ్చు? ఈ లైన్ లో 6, 7 కట్టచ్చు. ఈ లైన్ లో 6, 7 6, 7 మొత్తం 12. 20 దగ్గర చూడండి. ఎక్కువ అయిపోతే ఆవులు ఏడ కట్టేస్తారు మళ్ళీ మీరు? బయట ఉండలేదా స్థలము? బయట ఎక్కువ పెట్టేది లేదు. తగ్గిపోయి. అవునా? ముందు పెట్టారా? ముందు 17, 18 కూడా పెట్టినా. అవునా? మనకు శక్తి లేదు, కూలోళ్ళు దొరకటంలా చేసేవాడు ఉండేవాళ్ళే. అవునా? ఎవరిని పెట్టుకునేది మనకు చాలే ఆదాయమో అని ఇవి కూడా అమ్మేయమంటాడు మా వాడు. ఉన్నీరా మనం తిరగడంత వరకు వాళ్ళకి ఆడ చేతి టమాటా మీద పడిపోతారు, ఆడ వెళ్ళిపోతా ఉంటాడు నా కొడుకు. ఇప్పుడు మనం మిషన్ పెడతారా ఈ ఆవులకి? ఇప్పుడు మిషన్ పెట్టేస్తారా? ఇక్కడ కట్టేసి ఇక్కడ మిషన్ పెట్టేస్తారా? ఆడ కట్టేస్తామో మిషన్. ఇది 1 HP మోటార్ కదా? ఎన్ని ఆవులకి బిత్తుకోవచ్చు ఇది? ఇది 2 బకెట్లు పెట్టచ్చు. మనకి తక్కువ ఉన్నాయని ఒక బకెట్ పెట్టుకున్నాం. ఒక బకెట్ 24 లీటర్ 20 లీటర్లు సరిపోతుంది కదా అడిగా? నేను చూసిన వేరే వాళ్ళు పిండుతా అంటే అంత 3 ఆవులకు ఒక బకెట్ సరిపోతుంది. 6, 7, 10 అట్లా వస్తుంటాయి కదా, సరిపోతుంది. ఏమన్నా చాప్ కట్టర్ మిషన్ అది? అదెంత పడింది అప్పుడు కొన్నప్పుడు? 23,000. 23,000. అంతా ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది. షెడ్ అంతా ఉంది. కాకపోతే ఆవులు తగ్గించినారు ఈసారి. ఆవులు తగ్గించేసి ఇప్పుడు కాదు, 5-6 ఏళ్ళు అయిపోతుంది. 5-6 ఏళ్ళ నుంచి ఇట్లా తగ్గించుకున్నారు. ముందు అంతా 5-6 ఏళ్ళ ముందు బాగుంది. ఇప్పుడు కూడా మొన్న 6 నెలల వరకు కూడా 3, 4 పట్టుకొస్తా ఉంటే అమ్ముతా ఉంటే పాలు పిండుకుంటా అమ్ముతా ఉండేది. ఇప్పుడు మనకు ఒళ్ళు శక్తి తక్కువ ఉంది. అమ్మేదిలే, ఇవే చాలులేని గమ్మున ఉండిపోయింది. మంచి పని అమ్మేదిలే, మనకే చాలులే. ఇప్పుడు మీరు ఓన్లీ పాల మీద ఉండారు, అమ్మకుండా ఓన్లీ పాలు వాటి అమ్మ అవి కూడా అమ్మేయమంటాడు. అటు చేయలేకుండా ఎందుకు గేడి దగ్గర ఉంది, ఇదంతా చుట్టూ మందే. అట్లా మాటల కింద కట్టేస్తే ఆడ చుట్టూ మందే. అట్లానా? నింటి అందరూ మేల్సిందే. అందుకని డిసిషన్ చేసుకుంటాను. ఎంత ఈ భూమి ఎంత మీదేనా? ఇది ఎన్ని ఎకరాలు ఉంది? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలు. మొక్కజొన్న వేసుకున్నారా? మొక్కజొన్న వేసినా, మళ్ళీ ఆ పక్కన ఒక గదిని వేసినా 10 గుంటలు. 10 గుంటలు మొన్న మళ్ళీ 5 గుంటలు వెళ్ళినా. ఈ గిడ్డి అంతా మందే. ఇట్లా గిడ్డి షెడ్ వెనకాల గిడ్డి మందే. ఇదంతా మీదేనా? ఇదంతా ఉంది గిడ్డి మాత్రమా, జనకర్లు కాక. ఇది వెనకాల ఇది సూపర్ నేపర్ కదా ఇది? మొత్తం 1 ఎకరా వేసినారు. 1 ఎకరా గడ్డి ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఇంకా గడ్డికి సమస్యలే మీకు? నాకేం గడ్డికి సమస్యలే. ఆవులు ఇంకా 10 తెచ్చుకున్నా కూడా సమస్యలే మీకేమి? మనకు చేసే గోపిక లేకనే పెట్టినారు, 6 పెట్టినారు. ఇప్పుడు అంతేలే. ఇప్పుడు టమాటాకాయలు పెరకని పోతారు. టమాటా సీజన్ లో ఆడికి సరిపోతుంది. మా వాడిని పని తిరిగెళ్ళక కంట్రోల్ పిల్లకాడు ఉంది భూమి. ఎందుకు రామాయణం అంతా? అంతేలే. ఇప్పుడు దాంట్లో 3 తరుపులు అవి అన్ని కట్టి ఉన్నాయి. ఎన్ని నెలలు ఇప్పుడు అది సూలే? ఇది నా 3వ నెల పడింది, 4వ నెల పడింది. తెల్లదా? అది 2 నెలలు అవుతుంది. అది నెల అయింది. ఇప్పుడు పాలు ఇస్తాడా ఏమన్నా? అది తొలిసూరువే. తొలిసూరువా? ఇవి ఇప్పుడు పాలు ఇస్తాడా? 3 పాలు ఇస్తారు. మొన్ననే ఏంటండి అదే దాని దూడ అమ్మేసిరా? పాడదూడ అమ్మేసి. అంతలే, మంచి పనులు. నీట్గా ఆడ కూడా గాలి ఇట్లా కట్టేసిరా కింద కింద.
ఇదంతా మీదే అదంతా మాదే. మంచిగా ఉంది భూమి అంతా బాగుంది, దగ్గరే ఉంటుంది. ఈడ కూడా కట్టేచ్చుడు వరుసగా అంతా రెడీ చేసి పెట్టినారు. ఏమి రెడీ చేసినాము, ఎట్లా చేసినాము చేసే కాడికి ఎవడు కూడా ఇంజనీర్ కూడా మన దగ్గర చేసినారు. నేనైతే ఇట్లాంటిది ఆడ జిల్లా చూడు ఎంత బాగుంది, నీట్ గా తొట్టి అంతా రెడీ చేసినారు, గిడ్డి వేసుకునేకి ఆవుల్లోని కానీ షెడ్యూల్లోని కానీ ఏమి తెచ్చిన మనం కష్టపడుకుని అన్ని చేసుకున్నాం. మంచి పనిలే. ఈ చెట్లు కూడా మీవేనా? అన్ని మావే. ఇంకేంలే ప్రశాంతమైన వాతావరణము. ఆడింగా బాగుంటుంది, ఆడింగా చల్లగా ఉంటది కదా. పిండేసినారా పాలు? ఇప్పుడు పొద్దున్నే పిండేమో మిషన్ పెట్టేస్తారా? మిషన్ పెట్టేస్తే ఒకసారి డైరీకి వేస్తారా? డైరీకి రోజు ఏ డైరీకి వేస్తారు? ఇది శ్రీజ డైరీనా? కాదు కాదు, జగన్ చంద్రబాబు నాయుడు ఎల్కేజీ. ఓకే ఓకే, హడ్సన్ డైరీ. హడ్సన్ కాదు, ఎల్కేజీ. ఎల్కేజీ 15 రోజులకా బిల్లు? ఎంత పడుతుంది 15 రోజులకి? పడుతుంది ఇప్పుడు 16 నూనె, ఇప్పుడు 5వ తేదీ నుంచి ఎగబడుతుంది. 17 నూనెలో 16 నూనెలు వస్తుంది. ఇప్పుడు లీటర్ ఎంత పోతుంది? 40 పోతాను కదా. 40 పడతా ఉంది. 40 ఇప్పుడు కొంచెం తక్కువ. మామూలుగా ఫ్యాట్ ఉంటే 42 కూడా పడుతుంది. 42 అట్లా పడుతుంది. ముదిరి పాలు అవుతాయి, నేత పాలు కలుస్తా ఉంటాయి కాబట్టి 38, 39కి డౌట్ ఉండదు. 38, 39 పడుతుంది. 38 పైన ఇంకా ఎంత వేసుకున్నా ఇంకా 15 రోజులకు బిల్లు ఎంత? 20,000 పడుతుందా? ఇప్పుడు పడుతుంది, తక్కువ పడుతుంది. ఇప్పుడు 20,000, నెలకు 40,000 పడుతుంది. 45,000, 50,000 పడుతుంది. ఇప్పుడు 50,000 తేదీ నుంచి 50,000 తగ్గదు. 50,000, 60,000 కూడా సంపాదించిన రోజు ఉంది, లక్ష సంపాదించిన రోజు ఉంది. ఇవన్నీ లేదు, వద్దని నిలిపేసింది. చేసుకోవచ్చు కదా, ఇది కూడా చేసుకోవచ్చు. మనుషులుగా ఉండాలి కదా, మీకు ఓపిక ఉండాలి. మంచి ఎదుటి మనిషి ఒకటి ఉండాలి పక్కోడు. పక్కన కూలి మనిషి ఒకటి ఉంటే జీతానికి దానికన్నా కానీ చేసుకోవచ్చు. పొద్దుగులు మనమే పెరికలాడలేము, కష్టం లేవులే. ఇంట్లో మీ కొడుకులు ఎవరు లేరా? కొడుకు ఉన్నాడు, టమాటా 10 ఎకరాలు వేస్తాడు. ఆ టమాటా కంట్రోల్ పల్లి దగ్గర ఉండాలి. ఆ టమాటా వస్తుంది పోతే పోతుంది. ఆవులు ఎప్పుడు కాదా, అవన్నీ కాదు, వస్తుందండి. ఇప్పుడు జనవరిలో నాటింటే ఇప్పుడు కూడా 20-25 లక్షలు వస్తుంది. అవునా? ఓలే కరెక్టేలే. అది అప్పుడు ఎక్కువ కాబట్టి తక్కువ అయినా కూడా వస్తుంది, పర్లేదు. మొత్తం ఇదంతా మీదన్నా మొక్కజొన్న అంతా. ఎప్పుడైనా ఆవులకి ఏమన్నా రోగాలు అంటే ఏమన్నా వచ్చినాయా మీ ఆవులకి? ఏమన్నా? ఆవులకి ఏమి పెద్దగా రావు. సూది వేయించుకుంటారా మీరు దీనికి ఎదకొచ్చినప్పుడు? ఎందుకు వేయించుకోము, డాక్టర్ వచ్చి వేయించుకుంటాడా? డాక్టర్ వస్తాడు కానీ ఏమిది జస్ట్ వీడియో అంతే. మామూలు రైతుల గురించి, ఆవుల గురించి షెడ్ పెద్దది పెట్టినారు కదా, ఏమి మాట్లాడితే చూస్తారు అని పెట్టేవాళ్ళకి అంతే. ఏం లోన్లు గిన్నెలు ఏమన్నా ఇస్తారా అని? అట్లేం మనం ఓన్లీ వీడియో వరకే. దిబ్బ ఇది మీదేనా? నెలకి ఎన్ని రోజులు పడుతుందా? నెలకి ఏదో పడతాయి, పగులు నైట్ వరకే దిబ్బ. అక్కడ మనల కింద కట్టేస్తాను ఆడేనా ఇంకంతా? పగులంతా అక్కడే. మిషన్ ఎంత పడింది అప్పుడు మీకు అది కొన్నప్పుడు? అదే పాల మిషన్. ఇప్పుడు 20 చిల్లర. ఆవుల గురించి ఆవుల గురించి మాట్లాడిన వచ్చినట్లు. అమ్మేటి ఏం లే, ఓన్లీ రైతుల గురించి మాట్లాడిస్తాంట అంతే అంతే. నేను ఇక్కడ అంతా డైరీలు, ఆవులు 5 ఆవులు 4 ఆవులు పెట్టేవాళ్ళు రైతులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడిస్తా అంట. వాళ్ళు చెప్తా అంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమి, లాభాలు ఎట్లా, నష్టాలు ఎట్లా అని. అది కొందరు ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళంతా మనకి చెప్తా అంటారు, అడుగుతా అంటారు వాళ్ళ కోసం. ఆటోమేటిక్ మిషన్ నీట్గా తాగేస్తాయనా? నీట్గా తాగేస్తాయి, మంచి పని. పట్టుకోవచ్చి ఇప్పుడు తాపేస్తారు. ఇక్కడ కుర్తులు కలిపేసి ఫీడ్ వేస్తారా? కాదా, మంచిగా చేసుకుంటాను. మీ వయసు ఎంత తాత? నాకు 65. 65 ఏళ్ళకి ఇంకా చేస్తాడు తాత నువ్వు? 25 ఏళ్ళకి అంతా ఇళ్ళల్లో పండుకో అంటారు మా ఊళ్ళంతా. 50 మూట్లు 60 మూట్లు ఒడ్లు పంట పడతా ఉంటే అన్ని చేసి నిలిపేసినాం. నిజంగా చాలా మంది పిల్లోళ్ళంతా చేయలేక పనులు ఇళ్లలో ఉంటాంటారు. మీరు ఎంతంత వయసులో కూడా చేస్తానంటే చాలా మేలబ్బా. అసలు చేసుకోవచ్చు, చాలా మంది ఓపికతో ఉండాలా. అంతేగాని కష్టపడితేనే ఏదైనా కూడా పని జరుగుతుంది, డబ్బులు వస్తుంది. తాత చూడండి ఎంత బాగా. ఇదంతా మీదేనావా? బాగుంది భూమి.
ప్రశాంతంగా ఉంది. ఈ గడ్డి నాటుకున్నాం పైదాలో మా ఊడ కొండపై నాటుకున్నారు 2 ఎకరాలు. ఆడ మళ్ళా టెంకాయ చెట్లు ఎరకపోతానని అది ఎక్క చేసి ఇస్తున్నామా గడ్డి నాటుకుంటాం మళ్ళీ ఈ సైజు చాలండి. ఎలాంటి అక్కడ తొట్టుకడికి ఎత్తిపోతారేమో ఎన్న కడతావా ప్రశాంతం తొట్టుకడికి ఎత్తిపో. తాత కడుక్కొని ఆవులు ఫీడ్ పెట్టుకుంటారు. ఇంకా ఆడ ఫీడ్ పెట్టేస్తారా ఇంకా ఆవులన్నిటికీ? అంతేనా? గిడ్డి పోసేస్తాము సాయంత్రం ఇప్పుడు ఎండ కర్రలో 3 మూటలు చేసేస్తా. పువ్వులు ఎండకు తట్టుకోలేవు. ఎండకు మనమే తట్టుకోలేకుండా ఏ భలే ఉంది ఇప్పుడు ఎండ. అందుకని ఇప్పుడు నేను కట్టేస్తామా. ఫీడా తాత అది? గుల్లుగుల్ ఫీడ్ డైరీ జొన్నల ఫీడా? డైరీది. డైరీ వాళ్ళు ఇచ్చిండేదేనా? ఇన్ని 6 ఆవులు ఒకటేసారి కట్టేస్తావు తాత? కలిపేసేది కట్టేసుకుంటూ పోతుండేది. ఈడే తాగేస్తేనే పోయి కట్టేసి. చూద్దాం ఆగండి, తాత కట్టేస్తాడు నీట్గా. మీరు పూస కూడా వేసుకుంటావా? 30 టన్నులా? టన్ను ఎంత పడుతుంది? టన్ను బాడీ కాక 10,500 అట్లా పడుతుంది రేట్. 11,000 పడుతుంది ఇంటికి వచ్చేసరికి టన్ను మీద. బాడీ కాకనే 11,000 పడుతుంది. 11,000 11,000 70,000 బాడీ. దీనికంతా వచ్చేసరికి ఇంటికంతా వచ్చేసరికి మెత్తగానే ఉంటుందా ఇది? దీంట్లో ఏమేమి ఉంటారు? ఇది వేసింటారు కదా, మొక్కజొన్న అంతా ఓరేసి బీర్ తయారవుతుంది. దీంట్లో ఆయిల్ బీర్ తయారు చేస్తారు. ఇది వెనకాల పడింది. దీనికి ఆవులకి మంచిదే ఇది? మంచిదే, వేసుకుంటే శక్తి వస్తుంది. ఏది వస్తుంది ఆయిల్ ఇప్పుడు రావు అట్లా. అదే అది మీదేనా? అది ఆడ ఫీడ్ దింపుకుంటారా? మనకు కావాల్సింది ఓకే ఓకే. ఎన్ని కేజీలు వేస్తావు తాత ఒక పూటకి? 2 కేజీలు అంతేనా? ఒక్కోదానికి 2 కేజీలా? 6 ఆవులు అంటే 12 కేజీలు వేసుకుంటావు. రోజుకో మూట అయిపోతుంది. 25 కేజీల మూట? 50 కేజీల మూట? ఏం కాదా ఇట్లా పెట్టేసి ఇవి? ఎన్ని రోజులైనా ఉంటుందా? 40 రోజులు? 15 రోజులు మళ్ళంతా కుళ్ళిపోతుందా? కుళ్ళిపోతే కాదు, బాగానే ఉంటుంది. కొంచెం క్వాలిటీ తగ్గుతుంది. ఫస్ట్ 15 రోజులు వేసేలా ఇట్లా వెళ్ళిపోతుంది ఆయిల్. మంచిగా కవర్ ఉన్నా కూడా మళ్ళీ కొంచెం శక్తి తగ్గుతుంది. ఎవరు అంగల్లే తాత? అంగల్లో ఎవరు కొడుకు? మా తాత కరాని భాషలో ఉండాలి. నేను ప్రతితోటి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కొంచెం అనుభవం వస్తుంది. వాళ్ళు పెట్టుకునే దానికి బాగా అవకాశం ఉంటుంది. అట్లే తినಬೇಕು లేదులే, నీళ్ళు వేస్తే మెత్తగా తినేస్తుంది కొంచెం కొంచెం కొంచెం. అన్ని దాంట్లోకి ఇచ్చా ఇది? ఏం చేస్తాను పక్కకు రాదు, పడుతుంది పైన. తాత ఫుల్ కామెడీ చేస్తాడు. కొంచెం మెత్తని గిడ్డ వేస్తాడు. గిడ్డ వేస్తాడంటారా తాత? అన్నమే తింటారు. తినాము అన్నం ఈరోజు గిడ్డి బూసా తిన్నా. వీరు బూసా తిన్నా. చూడండి తాత అయితే మంచిగా నీట్గా బీరు బూస వేసుకున్నాడు. అది ఊరి ఇష్టం అంది. డైరీలో మనం చెప్పలేము. డైరీ ఫార్మ్ ఇండస్ట్రీలో చాలా చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చింది చేసుకుంటా. నీ పేరు ఏం పేరు? మాట్లాడు. ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాసా? స్కూల్ పోతావా నువ్వు?
ఎన్నో క్లాస్ ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాసా? ఏం నేర్చుకుంటావా? ఏం చెప్తారు స్కూల్లో? అన్నీ చెప్తారా? బాగా చదువుకుంటావా? స్కూల్ పోతావా డైలీ? బాగా చదువుకొని ఏమవుతావు పెద్ద అయినాక? డాక్టర్ అవుతావా? బాగా చదువుకోవాలా, బైపీసీ చేయాల. నేను బైపీసీనే. బాగా చదువుకొని డాక్టర్ అయిపో. తాతోళ్ళు బాగా కష్టపడతాండ్రు, నువ్వు డాక్టర్గా. సరేనా? సరే బాయ్. ఆనందం లేదండి పాప. అవే వచ్చేస్తాండే తాత, ఇస్పిట్ వేసేసాలా దానికి, ఇంక వాసన తెలిసిపోయింది వచ్చేస్తాండే కదా. వస్తాండే చూడండి, నీట్గా వచ్చేసి తినేస్తాండే అవే. మళ్ళా వేరే దానికి పక్కకు పోవా? ఇంకో దాని దగ్గర పోతాను. ఇది హెచ్ఎఫ్, ఇది లేతది కూడా ఇంకా ఫస్ట్ ఇది రెడీగా ఉంది. అన్ని ఇక్కడే పుట్టినాయి, ఇట్లే డెవలప్ చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు అన్ని దానిలలో పోయి నోరు వేసేస్తుంది అది. డోర్లు ఇవన్నీ 3. ఆడ కట్టేస్తే ఆడ పక్కకు పోవా, లేకంటే పక్క దాంట్లో కూడా పోయి ఆగేస్తాంట. ఇది లాగేస్తాను. లోపల పోలేకంటే నేను వచ్చాను. ఇదే పెడదాం వాల్ పేపర్. యాక్చువల్గా కొన్ని ఇక్కడ నాకు తాత డైరెక్ట్ పర్మిషన్, తాత మాట్లాడినా అందరు పెట్టద్దు అంటారు ఇట్లాంటివి. ఇప్పుడు ఎంత బాగా తాగుతాండే, చెవులని తర్వాత వెళ్ళిపోతాండే. 6 ఆవులు, 6 తాగిన. అప్పుడు నీట్గా వస్తుంది ఫుటేజ్. దానికోసమే వెయిటింగ్ చేస్తాను. ఇక్కడే పక్కనే ఇంకో షెడ్ ఉంది, కానీ పోలే నేను. అన్నీ ఒకటేసారి ఫుటేజ్ తీద్దాం. ఇంకోటి వస్తుంది, ఆవు వస్తాను చూడండి. ఆవు తాతకి మైక్ ఏమో పెట్టింటి, తీసేస్తే ఇవన్నీ తాగేస్తే మొత్తం 7 ఆవులు కట్టచ్చు కదవా? 6ఏనా? సరిపోతుందా? 6 డ్రమ్ములు ఎక్స్ట్రా ఉందా? ఇప్పుడు చేయలేకపోతాం. యాడలే కష్టం ఇప్పుడు అంత చేయాలంటే. సత్తు లేదు, సత్తు ఇప్పుడు యాడొస్తుంది. ముందు రాగి సంగటి 100 బాగా తింటాండ్రు. ఇప్పుడు యాడంతా సోనా మసూరి, సన్న బియ్యం అంతా తిని శక్తి అంతా పోతుంది. అవి తింటా అంటే బాగుండ్రి. మేము పెరుగులాడుతున్నాం, మేము చేసిన చేయలేరు వీళ్ళు, ఆయన కూడా పని. ఇప్పుడు చేయలేరు. ఇప్పుడు నేను కూడా చేయలేను పని చేయలేక. ఇప్పుడు ఏదో ఎంత సాఫ్ట్వేర్లు అంతా చేసుకుంటాను. ఇది ఈ పని చేసుకుంటే ఒళ్ళు మంచిది, ఒంటికి మంచిది, డబ్బులు వస్తాది. నేను ఉంటాం అనుకుంటారు కానీ దేని రోగాలు వస్తున్నాయి, చాలా రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్, మైండ్ స్ట్రెస్ అయిపోవడము, ఒళ్ళంతా నొప్పులు వచ్చేయడము, జ్వరాలు వచ్చేయడము, ఎముకలు గట్టిగా లేకుండా మెత్తగా అయిపోవడము, ఉంట పడిపోతే ఎముకలు ఇరిగిపోవడం, అట్లా చాలా జరుగుతున్నాయి. ఇది మనం పని చేసుకుంటే ఏమవుతుందంటే బాడీ ఫిట్ గా ఉంటది. సేద్యం చెమటలు పడతాయి. అప్పుడు ఎవరు చేయలేరు. నిజమే. కడతాడు, గొడ్లు కట్టేస్తాడు, గడ్డి కోస్తాడు, అన్ని పనులు చేసుకుంటాడు. నేను ఏంలే మోపులు మోసేసి పేడకలు తెచ్చుకొని నేను అట్లా టైంకి అన్నం మైకులు అవన్నీ రెడీ చేసి పోతా ఉంటారు, తిరుక్కుంటా ఉన్నారు. అది కూడా తెలుదా, మా డాడీ పని చేయడా? వాళ్ళ డాడీని ఏమనకూడదు, కష్టపడి చేయలేదు అని చెప్తాను నేను. ముందు కాలంలో చేయనంతగా ఇప్పుడు ఎవరు చేయలేరు అంటాను. ఎవరు కూడా, అది నిజమా. ఇప్పుడు పట్టింది అదే. దీనమ్మ పంచాయతీ పాపం, అది నెల అయిపోయింది.
10వ తేదీ లోపల రాకపోతే కన్ఫర్మ్. ఉహు. అంతకుముందు వేయించాను 2. రెండు కరెక్ట్ గా 25 దినానికి వచ్చేసా. మళ్ళా వేయించినాం. ఇది ఏమో వేసింది నేను చూసుకోండి, అర్చింటే తెలిసేది. ఈసారి వస్తే 15 దినాలకు వేయించేసేది. తాగేసిందిలే. నువ్వు వేప పుల్లతో చేయాలి, బ్రష్లు వేస్ట్ ఊరికే. అవి పళ్ళల్లో అంతా నీట్ గా వేప పుల్లతో చేస్తే పళ్ళు గిట్టిగా పడతాయి. మా నాయన ఏ పుల్లతో చేస్తాడు, ఇంకా మా నాయన తెల్లగా ఉండే పుల్ల. నిట్టు కాదండి. బ్యూటిఫుల్ కన్వర్జేషన్ ఈరోజు మనకి. ఇంకా నీట్టు తాగేస్తాయి. ఎక్కువ పోయి చెట్ల కింద కట్టేస్తారు ఇంకా అన్ని. అది ఫ్రెండ్స్ ఓవరాల్ ఇది. ఈ వీడియో ఎడిట్ చేస్తాండా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ ఈ వీడియో ఏమైనా రిమూవ్ చేయమని చెప్పి ఏమైనా ఆప్షన్స్ వస్తే అప్పుడు చూద్దాము. 99% అంతా తాత మాట్లాడినారు, బాగుంది, వీడియో కూడా బాగుంది. ఓకే డన్.